చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. మేము వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటిలో మేము ఉన్నామో ఇదే డోరు, ఒక సింగిల్ డోర్ ఉన్న ఒకే డోర్లో ఈ స్పేస్ ఉందనుకోండి, ఇక్కడ మా షాప్ ఉంది, ఇంకొకరి తెచ్చి అక్కడ పెట్టాం. ఎవరైనా పెట్టగలరా అలా? ఎవరైనా చేస్తారండి? వాళ్ళ 6 నెలల పాటు వాళ్ళు జాడీలో ముడిపచ్చడి తింటూ వ్యాపారం లేక దోమలు గుట్టి ఇంతంత కురుపులతో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒకే కొట్లో ఇద్దరం వ్యాపారం చేసేటట్టు మా అమ్మ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళు కూడా బ్రతుకుతారు అని. కొద్ది రోజుల తర్వాత లోపలికి ఎవరిష్టం వచ్చిన షాప్కి వాళ్ళు వస్తారు కదా, ఇతను ఏం చేశాడంటే గేటు బయట తీసుకెళ్ళి క్యాన్ పెట్టేవాడు. అయినా వాళ్ళు గేటు లోపలికి వచ్చి కొనేవాళ్ళు. కొద్ది రోజులకి ఇది కాదు మొహమాట పడుతున్నారని రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు పాల క్యాను. అక్కడ తీసుకెళ్తే ఆయన ఒక క్యానే వాళ్ళు కొనేవాళ్ళేమో. మా దగ్గరికి వస్తే కళాయి పాలు 200 లీటర్లు కొనేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మేమే షాపు ఖాళీ చేస్తే ఆ షాప్ ఆయన తీసుకునేవాడు. మేమే ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఇంట్లోకి ఆయన జాయిన్ అయ్యేవాడు. ఎందుకని అడగొచ్చుగా? వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసి వస్తుంది. నేను కూడా ఆ ఇంట్లోకి వెళ్తా, నేను కూడా ఆ షాపు తీసుకుంటానని అతను తీసుకునేవాడు. ఆఖరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, రోడ్డు అడ్డమండి, ఆటో ఉన్న దగ్గర, అంటే ఈ రోడ్డుకి ఆదరిన వాళ్ళ షాపు, రోడ్డుకి ఈదరిన ఈ షాపు. ఇటు నుంచి వచ్చే మనిషికి ఏ షాపు కంట్లో పడిద్ది? ఇదే చూడాలా కదా. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇదే పడిద్ది. ఇది కార్నర్ బిట్టు, ఇది ఆ తర్వాత రోడ్డు కదా ఏమండి. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఇటు నుంచి చూసుకుంటూ ఈ షాప్కి వచ్చేసరికి ఏ ఆలోచనలో పడతాడో కానీ రోడ్డు దాటి మన షాపు దగ్గరే ఆగుతారు. కట్టొచ్చుగా. ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం మనం ఇప్పుడు ఉంది, ప్రజెంట్ కూడా నిజం. వాళ్ళు సంవత్సరాలు గడిచే కొద్దీ వారి దిగజారిపోయిన పరిస్థితులు, కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది మనము అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్న అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యమంటే వారేమో మనిషిని అనుసరించారు, మనమేమో దేవునిని అనుసరించాము. దేవునికి మహిమ కలుగును గాక.